ఖచ్చితంగా. మీరిచ్చిన తెలుగు సందేశం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. దాని యొక్క భావాన్ని మరింత స్పష్టంగా వివరిస్తాను. ప్రతి ఉదయం పునర్జన్మే. ఎవ్రీ మార్నింగ్ ఇస్ ఎ రీబర్త్. ఈ వాక్యం ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ప్రారంభం అని చాలా బలంగా చెబుతోంది. నిద్రలేవడం కేవలం ఒకరోజు ముగిసి మరొక రోజు మొదలవడం కాదు. అది ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం లాంటిది. ప్రతిరోజూ ఉదయం ఒక నిద్రలోంచి లేవడం కాదు, ఒక కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. ఇక్కడ రచయిత ఉదయం నిద్రలేవడాన్ని కేవలం శారీరకమైన చర్యగా కాకుండా ఒక కొత్త జీవితానికి నాందిగా అభివర్ణిస్తున్నారు. ప్రతి ఉదయం మనకు కొత్త శక్తిని, కొత్త ఆలోచనలను మరియు కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఒకసారి ఓ యువకుడు అనుకున్నాడు, ఈ రోజు చాలా బిజీ, అలసటగా ఉంది. ఈ భాగం మనలో చాలామందిమి అనుభవించే భావనను తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనం రోజు మొదలవకముందే అలసిపోయినట్లుగా లేదా ఒత్తిడిలో ఉన్నట్లుగా భావిస్తాము. కాని అప్పుడు ఆయన తాత మాట గుర్తొచ్చింది. ప్రతి ఉదయం దేవుడు నీకొక కొత్త పేజీ ఇస్తాడు, కాని నీ కలం నిద్రపోతే పుస్తకం ఖాళీగానే ఉంటుంది. ఇది చాలా లోతైన మరియు ముఖ్యమైన మాట. ప్రతి ఉదయం దేవుడు లేదా విశ్వం మనకు ఒక కొత్త రోజును ఒక ఖాళీ పేజీలా ఇస్తాడు. ఆ రోజును ఎలా నింపాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మనకు ఉంది. మనం నిష్క్రియంగా ఉంటే ఆ పేజీ ఖాళీగానే మిగిలిపోతుంది. మన క్రియలు, ఆలోచనలు మరియు ప్రయత్నాల ద్వారానే ఆ రోజును అర్థవంతంగా మార్చగలము. వెంటనే అతను లేచి ఫోన్ దూరంగా పెట్టి ఒక గాఢంగా ఊపిరి పీల్చాడు. ఓ చిన్న నడకకి బయల్దేరాడు. సూర్యుడిని చూసి మనసు ముక్తంగా నవ్వాడు. తాతగారి మాటలు ఆ యువకుడిలో మార్పు తెచ్చాయి. అతను తన బద్ధకాన్ని మరియు ఒత్తిడిని అధిగమించి ఒక కొత్త దృక్పథంతో రోజును ప్రారంభించాడు. ఫోన్ను దూరంగా పెట్టడం ద్వారా అతను పరధ్యానం నుండి విముక్తి పొందాడు. గాఢంగా ఊపిరి పీల్చడం ద్వారా మనసుకు ప్రశాంతత లభించింది. ప్రకృతిని ఆస్వాదించడం మరియు సూర్యుడిని చూసి నవ్వడం ద్వారా అతను సానుకూల శక్తిని పొందాడు. ఎందుకంటే ఆ రోజు ఆయన్ను కాకుండా అతనే ఆ రోజును డ్రైవ్ చేయబోతున్నాడు. ఈ వాక్యం చాలా శక్తివంతమైనది. సాధారణంగా పరిస్థితులు లేదా బాహ్య కారకాలు మన రోజును నడిపిస్తాయి. కాని ఆ యువకుడు మేల్కొని తన రోజును తానే నియంత్రించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన జీవితానికి తానే సారథి అయ్యాడు. రాకెట్ ఎమోజీ ఉత్సాహాన్ని మరియు ముందుకు సాగే తత్వాన్ని సూచిస్తుంది. వేక్ అప్ విత్ పర్పస్, బికాజ్ ఎవ్రీ మార్నింగ్ ఇస్ నాట్ అ రీసెట్, ఇట్స్ అ రీబర్త్. చివరిగా